డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మేనేజ్మెంట్ కన్సల్టెంట్ సంపత్ సముద్రాల గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ట్రంప్ 2.0 H1B వీసాలో సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్ అయ్యాయని చెప్పేసి మన వార్తలు అయితే వింటున్నాం. కొన్ని వీడియోస్ కూడా చేసాం మనం దీనిపైన. అంటే ఏముంది సార్, అంటే అప్పటికి ఇప్పటికి ఆయన చేంజెస్ వచ్చాయా మనం వీడియో చేసినప్పటి నుంచి ఇప్పటికి ఏమైనా? అమ్మాయి ఇంకా ఆయన అధికారంలోకి రాలేదు కాబట్టి ఇప్పుడే మార్పులు అయ్యాయి అని అనడానికి లేదు. మార్పులు జరుగుతాయా అని అంటే ఆయన మనం కన్ఫ్యూజన్లో పెట్టేశాడు. ఎందుకంటే నేను గ్రీన్ కార్డులు ఇచ్చేస్తాను, నేను ఇవి ఇచ్చేస్తాను అని ఎలక్షన్ ముందు మాట్లాడాడు. కానీ ఆయన ప్రీవియస్ స్టింట్లో మనం చూసినట్టయితే ఆయన ప్రతి విషయంలో చాలా స్ట్రిక్ట్గా అమెరికా ఈజ్ ఓన్లీ ఫర్ అమెరికన్స్ అన్న స్లోగన్ మీద వెళ్ళాడు. కాబట్టి ఆయన ఖచ్చితంగా మన వాళ్ళకి కష్టతరం చేస్తాడు అనే నమ్మాలి. కాబట్టి కొంచెం డిఫికల్ట్ సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. కానీ కొంత ఆశ ఏంటంటే ఆయన నేను డైరెక్ట్గా గ్రీన్ కార్డ్స్ ఇస్తాను, నేను ఇది చేస్తాను అని ఎలక్షన్లో చాలా ప్రామిసెస్ చేశాడు. కాబట్టి అవి ఏమైనా కొంత పాజిటివ్ టర్న్ ఇస్తాయా అన్న ఆశ ఉన్నప్పటికీ కూడా ఇది కొంచెం కష్టతరమైన సిచ్యువేషనే. మన పిల్లలకి పెద్ద పాజిటివ్ ఎంకరేజ్మెంట్ సిచ్యువేషన్ అయితే కాదు ట్రంప్ రావడం అని చెప్పచ్చు. మామూలుగా చూసుకుంటే చాలా మంది అమెరికా వెళ్ళాలి హైయర్ స్టడీస్ కోసం ఎంఎస్ చేయడానికి అని అనుకుంటూ ఉంటారు. మరి ఇలా వెళ్ళే వాళ్ళకి వీసా ఇట్లా స్ట్రిక్ట్ అవ్వడం అనేది, అంటే ఒకవేళ ఇన్ కేస్ మీరు అన్నట్టుగానే మన ఇండియన్స్కి ఇబ్బందికరంగానే ఉంటుంది అని అంటున్నారు కదా, ఇట్లా అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయంటారు? అంటే అమ్మా ఇప్పటికైతే ఏం మార్పు లేదు. ఇలా ఇప్పుడు ఆల్రెడీ డిలే అవుతున్నాయి, మనకి వీసా ప్రాసెసింగ్స్ డిలే అవుతున్నాయి, వెయిటింగ్ లిస్ట్ టైంలు ఉన్నాయి. మీరు ఈ మధ్యలో చూసినట్టయితే నవంబర్ బులెటిన్లో కూడా డేట్ చేంజెస్ చూసినట్టయితే పెద్ద ఇంపాక్ట్ఫుల్గా కానప్పటికీ కూడా అప్లికేషన్స్ 2006 ఆగస్ట్ వరకును, తర్వాత వెన్ ఇట్ కమ్స్ టు ది ప్రాసెసింగ్ అంటే ఓ వారం వెనకబడడం అనేది మనం చూసాం. ఈ మార్పులు తప్పితే వేరే పాలసీ పరంగా కానీ ప్రాసెస్ పరంగా కానీ మార్పులు ఏమీ కలగలేదు. అయితే ఏమిటి మన వాళ్ళకి కలిగే ఇబ్బందులు అని అంటే, ఇప్పుడు ట్రంప్ వస్తే చెప్తున్నాను కదా, ఎకానమీని ఇంప్రూవ్ చేసేవాళ్ళు, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళ వ్యవస్థని ఇంప్రూవ్ చేయడానికి మనకు వచ్చే వాళ్ళందరినీ హీ విల్ వెల్కమ్. కాబట్టి మనము స్టెమ్ ఎడ్యుకేషన్ మీద వెళ్ళే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పెద్ద ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు. ఇప్పుడున్న డిలేజ్ ఇప్పుడున్న ప్రాసెస్లు ఎలా ఉన్నాయో అవే కంటిన్యూ అవ్వచ్చు. కానీ నాన్ స్టెమ్ వాళ్ళు ఎవరైతే వెళ్తున్నారో సైన్స్ అండ్ టెక్నాలజీ కాకుండా వేరే సబ్జెక్ట్స్ మీద వెళ్తున్నారో వాళ్ళందరికీ కొంత కష్టతరం అయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయనే చెప్పచ్చు. కానీ the students who belong to STEM, I am sure they will not have too much of a challenge. ఇవాళ పరిస్థితులు ఎలా ఉన్నాయో అవే కంటిన్యూ అవ్వచ్చు. అయితే ధర్మలా కొంత డీలేజ్ ఈ మధ్యన పెరిగాయి కాబట్టి, ప్రాసెసింగ్ డీలేజ్ పెరిగాయి కాబట్టి, ఆ తర్వాత మనం చూసాం బైడెన్ ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్ అవుతున్నాయి అన్న వాటి మీద మొత్తం ప్రాసెస్ సిస్టమ్ని స్ట్రీమ్ లైన్ చేశారు. మీరు మార్చ్ 2024లో చూసినట్టయితే ప్రాసెసింగ్లో వాళ్ళన్నీ పాస్పోర్ట్కి లింక్ చేసి ఫ్రాడ్లెంట్గాను మల్టిపుల్ అప్లికేషన్స్ ఇవన్నీ ఉండే వాటన్నిటినీ స్ట్రీమ్ లైన్ చేశారు. సో విత్ ఆల్ దోస్ థింగ్స్ ది టైమ్ లైన్స్ హ్యావ్ ఇంక్రీజ్డ్ ఎ లిటిల్. ప్రాసెసింగ్ హ్యాస్ బికమ్ లిటిల్ మోర్ డిఫికల్ట్. But for straightforward students, I still don't think there is any change in a situation. Situation continues. I don't think there's any great change. కమింగ్ టు విజిటర్స్ వీసా అపాయింట్మెంట్ కూడా లేట్ అవుతుంది అని చెప్పేసి కూడా అంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడుకున్న వారి ప్రకారంగా అయితే అమ్మ వాళ్ళకి దాదాపు లక్షల్లో అప్లికేషన్లు పెరుగుతూ ఉన్నాయి. అండ్ దెన్ దే హ్యావ్ బికమ్ లిటిల్ మోర్ కాషియస్ ఆన్ దాట్. నేను లాస్ట్ టైం కూడా చెప్పున్నాను.
కౌంటర్స్లలో ఉన్న, తర్వాత ప్రాసెసింగ్ చేస్తున్న వాట్ యు కాల్ వీసా సెంటర్స్లో ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి కొంత మార్పులు ఉన్నవి తప్పితే పొలిటికల్ సినారియో మార్పుల వల్ల ఏమైనా చేంజెస్ వచ్చాయి అని అంటే ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీథింగ్ ఆఫ్ దట్ సార్ట్ యాజ్ ఆఫ్ నౌ. సరే, అయితే ఇప్పుడు కరెంట్ వీసా ఉన్న వాళ్ళకి కానీ సిటిజన్షిప్స్ ఉన్న వాళ్ళకి కానీ వీళ్ళకి ఏమైనా సమస్యలు వస్తాయంటారా? అంటే సిటిజన్షిప్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఏం సమస్యలు అని కాకపోయినా వీసా ఇప్పుడు ఉండి స్టూడెంట్ వీసా మీద వెళ్ళిన వాళ్ళకి కానీ H1B వీసా మీద వెళ్ళిన వాళ్ళకి కానీ ఒక కైండ్ ఆఫ్ ఏమంటారు కన్ఫ్యూజన్ అయితే ఉంది. పాలసీలు ఎలా మారుస్తారు, తర్వాత రేపు పొద్దున ప్రాసెసింగ్ టైంలు ఎలా మారుతాయి, ఎక్స్టెన్షన్ ఇస్తారా ఇవ్వరా, ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. సో పీపుల్ విల్ బి లిటిల్ వరీడ్ అబౌట్ ఇట్, వెదర్ దే హ్యావ్ గాన్ ఆన్ ది ఎంప్లాయ్మెంట్ వీసా, whether they have gone on L1, whether they have gone on స్టూడెంట్ వీసా, ఏదైనప్పటికీ కూడా వాట్ ఈజ్ నెక్స్ట్ అనేది అతను వచ్చి ఒక 3-4 నెలలు ఆయన స్టెబిలైజ్ అయ్యి ఆయన వాట్ ఈజ్ హిజ్ వే ఫార్వర్డ్ అనేది క్లియర్గా చెప్పేంత వరకు ఇది ఒక డౌట్ఫుల్ కన్ఫ్యూజ్డ్ స్టేజ్ అనే చెప్పాలి. అంటే మనం కొంచెం న్యూస్లో చూస్తున్నాం సార్, అంటే వీసాకి అప్లై చేసే వాళ్ళకైతే కొంచెం నిరాశ ఎదురవుతుంది ఎటకేలకని చెప్పేసి, ఎందుకంటే చాలా మంది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి చూస్తూ ఉంటారు కదా, జాబ్ పర్పస్, ఎడ్యుకేషన్ పర్పస్. అప్లికెంట్స్కి అయితే మాత్రం కొంచెం చుక్కెదురు అన్నట్టుగా ఉంది అంటే ఏమంటారు? అలా ఏం లేదమ్మా. ఇప్పుడు ఎందుకంటే పాలసీలో మార్పు లేనంతసేపు ప్రాసెస్ డిలేస్ అవుతుండొచ్చు, కానీ పాలసీ మార్పులు లేవు. కానీ పాలసీ మార్పులు రావచ్చా అని అంటే ఖచ్చితంగా రావచ్చు. ఇప్పుడు మన వాళ్ళకి అక్కడ ఎలా ఇస్తారంటే స్టూడెంట్స్ వెళ్ళిన తర్వాత, నేను లాస్ట్ టైం కూడా చెప్పున్నాను మీకు, ది ఓటీపీ బేసిస్ మీద వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇవ్వచ్చు అన్నాను. ఓటీపీలో ఏమన్నాను, స్టెమ్ వాళ్ళకైతే 3 సంవత్సరాలు ఉద్యోగం చేస్తూ వాళ్ళు వచ్చే వరకు ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అని చెప్పాం. అదే నాన్ స్టెమ్ వాళ్ళు అయితే 1 year చేయొచ్చు అని అన్నాం. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత దీన్ని రోల్ బ్యాక్ చేస్తాడా, ఓటీపీని రోల్ బ్యాక్ చేస్తాడా, లేదా టైమ్ లైన్స్ని తగ్గిస్తాడా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. కాబట్టి అక్కడ వెళ్ళి ఉండి ఫర్దర్ ప్రాసెసింగ్ కోసం ట్రై చేస్తే ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దోస్ సిచ్యువేషన్స్లో ఈ కన్ఫ్యూజన్, వరీడ్నెస్ అయితే ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్ ఒక విషయం, కమింగ్ టు గ్రీన్ కార్డ్, అందరికీ గ్రీన్ కార్డ్ ఇస్తానని చెప్పారు, మళ్ళీ దాంట్లో కూడా కొంచెం సస్పెన్షన్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద ఏమంటారు? ఏమో మీరు చెప్పండి. స్టూడెంట్ వీసాలు ఇవ్వడమే కష్టంగా ఉంది, అతను H1B ఇస్తాడా ఇవ్వడా అన్న క్వశ్చన్ మార్క్ ఉంది, అవునా? అందుకని గ్రీన్ కార్డులు పనిచేస్తాడు అని అంటే ఎలా నమ్ముతాం మనం? అయితే తనకి కావలసిన ఫీల్డ్స్లో, తను ఇంప్రూవ్ చేయదలుచుకున్న సెక్టర్స్లలో కావలసిన వాళ్ళకి హైలీ క్వాలిఫైడ్, హైలీ కేపబుల్ పీపుల్ హూ కెన్ కాంట్రిబ్యూట్ టు అ గ్రేటర్ లెవెల్ టు ది ఎకానమీ, ఐఎమ్ షూర్ హీ మే గివ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. ఇవ్వకూడదని ఏం లేదు, ఎందుకంటే ఇఫ్ హీ హ్యాస్ సమ్ గుడ్ స్ట్రాటజీస్, ప్లాన్స్ టు ఇంప్రూవ్ పర్టికులర్ సెక్టర్స్, ఆ సెక్టర్స్లోకి కేపబుల్ వాళ్ళు కావాలి అని అనుకుంటే ఇస్తే ఇవ్వచ్చు. అలా అని చెప్పేసి ఓపెన్గా అందరికీ పంచిపెడతాడు, ప్రతి ఒక్క స్టూడెంట్కి గ్రీన్ కార్డ్ ఇస్తాడు అని అంటే నమ్మడానికి లేదు. కానీ కొన్ని స్పెసిఫిక్ సబ్జెక్ట్స్లో, స్పెసిఫిక్ ఏరియాస్లో ఇవ్వడానికి అవకాశం ఉందా అని అంటే ఉండొచ్చు అని చెప్పచ్చు. గతంలోలా కాకుండా ఇప్పుడు అమెరికా వెళ్ళాలంటే ఈ వీసా ప్రాసెస్ అనేది కొంచెం కష్టతరమైనదే. ఎందుకంటే దే ఆల్సో బికమ్ వెరీ విజిలెంట్. వాళ్ళు అంటే వాళ్ళకి ఏమైందంటే ఒకవైపు ఈ లీగల్ మైగ్రెంట్స్, సో మేనేజింగ్ దిస్ ఇస్ బికమింగ్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్. సో దే ఆర్ ట్రయింగ్ టు బి విజిలెంట్ ఇన్ ఆల్ పాసిబుల్ ఏరియాస్ టు మేక్ దర్ సిస్టమ్ బెటర్. కాబట్టి కొంచెం కష్టతరం అనే చెప్పచ్చు. కానీ విజిటర్ వీసాస్కి దానికి ఐ డోంట్ థింక్ దేర్ షుడ్ బి ఎనీ ఛాలెంజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.